చీకటి వేళలో నా దారి కానక పోయిరి. నమ్మినా నా స్నేహమే నన్ను ఒంటరిగా చేసెనే. కారు చీకటి వేళలో నా దారి కానక పోయిరి. నమ్మినా ఆ స్నేహమే నన్ను ఒంటరిగా చేసెనే. ఆదరణని ప్రేమకై నిన్ను చేరితినయ్యా. నన్ను కాదనని ప్రేమకై నిన్ను చేరితినయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. దేవా నా మొర నీ సన్నిధికి నేను చేసిన పాపమే నాకు శాపమై మిగిలేనే. నాదు దోష కార్యములే నీకు దూరము చేసెనే. నేను చేసిన పాపమే నాకు శాపమై మిగిలేనే. నాదు దోష కార్యములే నన్ను నీకు దూరము చేసెనే. నన్ను మన్నించే ప్రేమకై నిన్ను చేరితినయ్యా. నన్ను మన్నించే ప్రేమకై నిన్ను చేరితినయ్యా. మరోసారి నన్ను మన్నించే ప్రేమకై నిన్ను చేరితినయ్యా. నన్ను మరువలేని ప్రేమకై నిన్ను చేరితినయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. మనస్ఫూర్తిగా దేవా నా మొర నీ సన్నిధికి చేరనీయుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. దేవా నా మొర నీ సన్నిధికి చేరనీయుమా. యిర్మీయా ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని శత్రువుకు అప్పగించేస్తాను,
70 సంవత్సరాలు మీరు అక్కడ బందీలుగా బానిసలుగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఇర్మియా ద్వారా హెచ్చరిక చేశాడు. అయినప్పటికీ కూడా యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఇర్మియాను ఎన్నిసార్లు బాధించారో, బంధించారో, ఎన్నిసార్లు కొట్టారో. అయినప్పటికీ కూడా సుమారు 40 సంవత్సరాలు ఇర్మియా తన సేవలో ఎటువంటి విజయాన్ని చూడకపోయినా, ప్రతిఫలాన్ని చూడకపోయినా, తను నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించిన ప్రతిసారి వ్యతిరేకత వచ్చినా, గాయపరిచే వాళ్ళు లేచినా, తనను భయంకరంగా కొట్టినా, చెప్పమన్నటువంటి వాక్యాన్ని మాత్రం చెప్పకుండా ఇర్మియా మౌనంగా ఉండలేకపోయాడు. ఇర్మియా ఎంతగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా యూదా రాజ్యంలో నివసిస్తున్న యూదులు దేవుని వైపుకు తిరగలేదు. ఇష్టానుసారంగానే జీవించడానికి అలవాటు పడిపోయారు. ఫలితంగా నెబుకద్నెజర్ రాజు అమాంతంగా వచ్చి యూదా రాజ్యం మీద దండయాత్ర చేశాడు. యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టేశాడు. మందిరాన్ని కూడా కాల్చివేశాడు. ఉన్నటువంటి యూదులను బానిసలుగా, బందీలుగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఆనాడు జరిగినటువంటి సంఘటన. దేవుని